అందుకని మీరెప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వద్దు. ఎవరినైనా కలవాలనిపిస్తే కలవండి. మన ఇల్లు ముఖ్యం కాదు. మన కార్లు ముఖ్యం కాదు. అసలు మీలాంటి ధైర్యంగా అంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్‌గా 10 మందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదు. అదే మీ ఆస్తి. ఆస్తి లేదని, కార్ లేదని ఏం పర్లేదు కదా! ఎంత లైఫ్ చూసొచ్చారు మీరు ఇప్పటి వరకు. చాలా లైఫ్ చూసారు. సో డిప్రెషన్ అనేది ముందు తీసేయండి. మీకు ఎప్పుడు డిప్రెషన్ అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఎనీ టైం నన్ను చక్కగా కాల్ చేయండి. నేను చూస్తుంటా మీ బ్యాచ్ అందరు. డిప్రెషన్ అనేది లేదు. మన మనసు డిప్రెషన్కి ఏమీ అసలు మనం దాన్ని వర్డ్ని కూడా పక్కకు తీసుకురాకూడదు. ఉన్న దాంట్లో బతికేస్తాం కదా, దేవుడిస్తాడు. నేను అదే దేవుడు లాంటి మన చుట్టూతో మనుషులు ఉన్నారు. ఈ రోజు మనకి హిట్ టీవీ, ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే హిట్ టీవీ మనలాంటి అంటే కష్టపడే వాళ్ళకి సహాయం చేయడం కోసమే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, చేయూత. అది ఎంత గొప్ప విషయం కదా. సో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, మనకి ఎవరో ఒకరు తోడు ఉంటారు. ఈ రోజు మీకు తోడుగా హిట్ టీవీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది అంటే మీరు చెప్పారు, మంచు విష్ణు గారు ఇస్తున్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వస్తుంది. బట్ ఇంకేంటి అసలు మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకేమైనా సహాయం అందుతుందా? నాకు హిట్ టీవీ మీ ముందట అడుగుతున్నాను, ఫ్రాంక్గా అడుగుతున్నాను. నాకు ఒకే ఒక హెల్ప్ కావాలి. నాకు పని ఇవ్వండి, వర్క్ ఇవ్వండి. నేను వర్క్ చేసి కష్టపడి డబ్బు సంపాదించుకుంటా. నాకు అది చాలు. నేను ప్రోగ్రామ్స్ చేస్తా, డ్యాన్స్ చేస్తా, యాంకరింగ్ చేస్తా. నాకు పని ఇవ్వండి. కానీ ఓహో, ఏం లేదు. నాకు ఎదురు సరే వర్క్ కావాలి. కానీ నేను ఇదే కోరుకుంటా. నేను బతుకున్నంత కాలం కష్టపడి బతుకుతా. నాకు వర్క్ ఇస్తే చేసుకుంటా, ప్రోగ్రామ్స్ కానీ షూటింగ్ కానీ ఏదైనా సరే. కాలు చేతులు బాగాలేని వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా పని చేయరు, కష్టపడరు. నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. ఎందుకు పని చేసి బతకరు? కష్టపడి బతకాలి, ఫ్యామిలీని లీడ్ చేయాలి. నాకు అలాగా పని చేసుకొని బతకాలి. కానీ నా చెయ్యి ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. నాకు అదొక్కటి లైఫ్లో కోరిక. మా నాన్న ఎలా బతికాడు నేను అలాగే ఉండాలి. సారీ మ్యామ్. నో 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 నో. ఓకే, వాటర్ తాగుతారా? కొంచెం వాటర్. సిట్ కూర్చోండి. డార్లింగ్, స్వీట్ డార్లింగ్, ఐ లవ్ యూ. ఎవ్వరు ఎప్పుడు హెల్ప్ చేస్తారా, నాకు ఆ హెల్ప్ అందలేదు, నాకు వీళ్ళు సహాయం చేయలేదు, నాకు వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనుకునే వాళ్ళు మీరు చెప్పినట్టు చాలామంది ఉన్నారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పని మాత్రమే అడుగుతున్నారు. నాకు వర్కే కావాలి. పని చేసి రుబాబ్గా తీసుకోవచ్చు అమౌంట్, ఎంత మాట్లాడితే అంత తీసుకోవచ్చు. కానీ ఇలాగా ఫ్రీగా వద్దు, సహాయం అలా అని కాదు. మన పనికి మనల్ని గుర్తించి మనకు వచ్చే డబ్బు ఎంతైనా పర్లేదు, పని కావాలి. సో ఇండస్ట్రీ క్రియేట్ చేయడం, అన్ని స్టోరీలు క్రియేట్ చేసినవే. ప్రతి ఒక్కరికి నేను తెలుసు, వీరే గారు అమ్మాయి ఉంది అని తెలుసు, తన కష్టంలో ఉంది అని తెలుసు. ఇప్పుడు నాకు ఒకసారి కోపం వచ్చి అడుగుతాను. నేను మీటింగ్స్లో కూడా చెప్తుంటా, నాకు ఏదో ఒక షూటింగ్ ఇవ్వండి, జూనియర్ ఆర్టిస్ట్గా వేసేయండి, వస్తుంది 4 రూపాయలు వస్తుంది, సంపాదించుకోగలరు. కానీ ఏ వర్క్ ఇవ్వకుండా ఒక ఇది వీరే గారు అమ్మాయి కదా, ఆమెకి ఇస్తే క్యారెక్టర్ ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి అన్న ఇది పొజిషన్లో నేను ఉన్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్క్ పోయి ఆఫీస్లో చుట్టూ తిరగలేకపోతున్నా. తిరిగితే అమ్మ మీరు రావడం ఏంటమ్మా ఆఫీస్కి, వద్దు నేను చెప్తాను. వాళ్ళ రేంజ్లో మనసులో ఉన్నాను నేను. కానీ అది కూడా నాకు బాగా అనిపిస్తుంది. వర్క్ ఇవ్వట్లేదు. 390 సీరియల్ నాకు నిజంగా ఎంత 2 years వర్క్ వచ్చింది. నాకు నందిని సీరియల్లో 2 years చేశాను. పని ఉన్నప్పుడు నా అంత రాని ఎవరు ఉండరు. నేనే రాని అనుకొని చాలా ఎంత ధైర్యంగా ఉంటానంటే అంత ధైర్యంగా ఉంటా. ఇప్పుడు 390 సీరియల్లో కూడా తెలుగులో వచ్చింది, మంచి నేమ్ వచ్చింది. చిన్న పిల్లలు కూడా డమ్మక్క అని పిలుస్తున్నారు. ఇదేంటి ఎవరు పిలుస్తున్నారు అని వెతుకుతుంటా. డమ్మక్క అని, అంత మంచి క్యారెక్టర్ నేమ్ బాగా వచ్చింది.
నాకు అలాగే ముందుకు మందికి ఇంకా కావాలి. సీరియల్స్ సినిమాలు రావాలి. ఇప్పుడు అది కూడా లేదంటే ఒక ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎవరెవరికో ఇస్తున్నారు కదా, అదేదో నాకు ఇస్తే నేను చేస్తా. డాన్సర్స్ గ్రూప్స్ ఉన్నారు నాకు, నేను యాంకరింగ్ చేస్తున్నాను, డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తాను పిల్లలతో. తెలంగాణ టూరిజం లుమిని పార్క్ బోట్ ఉంది, అవును, ఆ బోట్ లో ఈ డాన్స్ చేస్తాను నేను. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటా. ప్రతి ఒక్క దానికి కష్టపడే ఇది ఉంది, కానీ వర్క్ వచ్చేదే లేదు నాకు. లేదు, ఇక వచ్చేస్తుంది. ఇప్పుడు అందరు చాలా మంది నేను చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక యాక్టర్ గా తెలుసు కదా, ఒక యూట్యూబర్ గా తెలుసు, ఇప్పుడు ఒక ఆర్గనైజర్ గా కూడా మీరు పరిచయం అవుతున్నారు. ఈవెంట్స్ చేస్తారు. సో ఎక్కడైనా సరే ఈవెంట్స్ ఎవరైనా చాలా జరుగుతున్నాయి. ప్రతి ఫంక్షన్ కి ఒక ఈవెంట్ జరుగుతుంది. దాండియా ఈవెంట్ జరుగుతుంది. దాండియా ఏంటి అసలు, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, మెహందీలకి, హల్దీలకి, ఇంకా అసలు చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతి దాంట్లోనే ఈవెంట్ అయితే జరుగుతుంది. సో మన విజయ గారు రెడీగా ఉన్నారు విత్ మంచి బ్యూటిఫుల్ టీమ్తో, ఎనర్జెటిక్గా ఉంటారు. సో తప్పకుండా ఆవిడ నంబర్స్ అన్నీ మన హిట్ టీవీలో ఇస్తారు. మీరు తప్పకుండా ఆవిడని కాంటాక్ట్ అయ్యి మీ ప్రతి ఈవెంట్లోనూ ఆవిడని కూడా పార్ట్ చేసుకొని ఒక అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి అనుకునే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది. మోసాలు చేయాలనుకోవట్లేదు, కూర్చొని తినాలనుకోవట్లేదు. ఇంతకంటే ఒక గొప్ప మనసు ఇంకేముంటుంది చెప్పండి. సో మన అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. సూపర్ మీరు. థ్యాంక్ యూ సో సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి, అదైతే తప్పకుండా నేను కూడా విజయ గారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా పెద్దలందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. ఆవిడికి వర్క్ ఇవ్వండి. వర్క్తో చాలా హ్యాపీగా బతుకుతారు. అంటే ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆవిడ ఆనందం పని చేయడంలో ఉందని ఆవిడ ఇంత స్పష్టంగా చెప్తున్నారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ గారు. అండ్ మీరు డబ్బింగ్ కూడా చెప్తారు, యూనియన్ మెంబర్. డబ్బింగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయా మరి? ఇప్పుడు ప్రస్తుతానికి రావట్లేదు, అంటే సీరియల్ చేస్తున్నాను కదా, అందుకు పిలవలేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఇన్ఛార్జెస్ కాల్ చేసి చెప్పాను, సార్ నాకు సీరియల్ ఇప్పుడు లేదు క్యారెక్టర్. అయ్యి అవునమ్మా, అవును సార్ లేదు, పిలవండి అన్న. పిలుస్తాను అన్నారు. సో ఒక చోట ఉంటే ఇంకో చోట ఎవరు అయింది, బిజీలో ఉంటాను కదా, రానేమో అనుకుని పిలవట్లేదు. బిజీ అనుకుంటారు. సీరియల్ 30 రోజులు వస్తుంది, షూటింగ్ 30 రోజులు ఉండదు. ఓన్లీ 3 days 4 days ఉండే. సో 4 రోజులు కనిపిస్తాం, కానీ పని చేసేది తక్కువ రోజులో ఉంటుంది. కాబట్టి పని వస్తే అడ్జస్ట్ చేసుకుని ఎలా అయినా పని చేస్తాం కదా. సో డబ్బింగ్ నుంచి కూడా మీకు మంచి వర్క్ రావాలని. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీ వాయిస్ మా అందరికీ చాలా మంది ముఖాల ద్వారా మీ వాయిస్ మేము వినాలనుకుంటున్నాము. సో ఇలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంచుతున్నారు చాలామందిని. ఇంకా మీరు ఎంతోమందిని హ్యాపీగా ఉంచాలని, అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డిప్రెషన్ అనే మాట మీ నోటి నుంచి ఇంకొకసారి రాకూడదు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉండే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అంటే అసలు మీ దరిదాపుల్లో కూడా అది ఉండకూడదు. ప్రామిస్. ఎస్, సూపర్ కామ్. సో చూసారు కదా విజయ గారు, ఆవిడ ధైర్యం చూసి మనకే ధైర్యం వస్తుంది. సో ఇంతటి ఒక మంచి మనసున్న మనిషికి ఇకపైన అంతా మంచి జరగాలని కోరుకుంటూ హిట్ టీవీ తరపు నుంచి చిరు సహాయం. థ్యాంక్ యూ సో మచ్ గా. దయచేసి అందరూ వర్క్ ఇవ్వండి, వర్క్ చేసే వాళ్ళకి వర్క్ కల్పించండి, ఎవరైనా సరే. అంతే, అసలు ఇది కదా గ్రేట్. వర్క్ కావాలి, పని కావాలి. మాకు కష్టపడే తత్వం ఉంది, పని కావాలి. కాబట్టి మీకు తప్పకుండా పని దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హిట్ టీవీ ద్వారా కూడా మీకు పని కల్పించే ప్రయత్నం అయితే చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గా. మీ బ్లెస్సింగ్స్. అయ్యో మీరు అసలు నన్ను బ్లెస్ చేయాలి. ఇంత మంచి మనసున్న ఆవిడ నన్ను బ్లెస్ చేయాలి. మీ అందరి మంచి బ్లెస్సింగ్స్ ఇంకా నేను మంచిగా ఉంటాను. సూపర్. ఇంకా అసలు ఎదురు లేదు మనకి. ఇంకా విజయానికి మారు పేరుగా మన విజయ గారు ఉంటారు. థ్యాంక్ యూ సో హిట్ టీవీ కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. హిట్ కొట్టాలి ఎప్పుడు. హిట్ టీవీ అంతే, అందులోనే హిట్ ఉంది, మీరు హిట్ అయిపోతారు. ఇంకా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కష్టాలు వచ్చినా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తన కాళ్ల మీద తను బతుకుతూ 10 మందిని బతికించాలనే గొప్ప మనసుతో ఉన్న విజయ గారికి ఇక ముందు అంతా విజయమే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ.
దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888. హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.